కరీంనగర్ లోక్సభ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డి హాజరయ్యారు. అంతకుముందు జరిగిన నామినేషన్ ర్యాలీలో బీజేపీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఎన్నికల్లో ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికలు మన దేశ భవిష్యత్తు ఏ రకంగా ఉండాలి, మన దేశం ఏ రకంగా అభివృద్ధి జరగాల, ఈ దేశంలో ఏ రకంగా పేదలకు మేలు జరగాల, ఈ దేశంలో ఏ రకంగా ఈ దేశానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా అభివృద్ధి ముందుకెళ్లాలా అని నిర్ణయించేటువంటి ఎన్నికలు. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం, మనమందరం కూడా ఈ రోజు నుంచి 13వ తేదీ సాయంకాలం 6 గంటల వరకు కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా ఈరోజు పట్టిన జెండా విడవద్దు, ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోవద్దు. గ్రామాలు తిరిగి మనందరం కూడా మన పార్టీ నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసము మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క కరీంనగర్ నుంచి మన బండి సంజయ్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికలు మన దేశ భవిష్యత్తు ఏ రకంగా ఉండాలి, మన దేశం ఏ రకంగా అభివృద్ధి జరగాల, ఈ దేశంలో ఏ రకంగా పేదలకు మేలు జరగాల, ఈ దేశంలో ఏ రకంగా ఈ దేశానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా అభివృద్ధి ముందుకెళ్లాలా అని నిర్ణయించేటువంటి ఎన్నికలు. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం, మనమందరం కూడా ఈ రోజు నుంచి 13వ తేదీ సాయంకాలం 6 గంటల వరకు కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా ఈరోజు పట్టిన జెండా విడవద్దు, ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోవద్దు. గ్రామాలు తిరిగి మనందరం కూడా మన పార్టీ నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసము మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క కరీంనగర్ నుంచి మన బండి సంజయ్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలి. ఇలా ఎట్టి బస్లో నరేంద్ర మోడీ గారి ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి చేయాలి, చేసి తీరాల్సిందే చెప్పి ఇలా కరీంనగర్ ప్రజలు కంకణం కట్టుకుని 13వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు 13వ తారీఖు వస్తుంది రా భయ్, పువ్వు గుర్తు మీద బట్టలు గుర్తున్నప్పుడు నాకు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేస్తా మన నరేంద్ర మోడీ గారు పువ్వు గుర్తుకు ఓటేసినప్పుడు మన కందాలు కనబడాలన్నా. అరే అయోధ్యలో 500 సంవత్సరాల నుంచి ఈ దేశంలోని హిందువులందరూ ఎదురుస్తున్న నా దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన మన నరేంద్ర మోడీ పువ్వు గుర్తుకు ఓటేసినప్పుడు మన కందాలు కనబడాలన్నా. ఈ దేశంలో ముస్లిం సమాజం నిర్వీర్యమైపోయిందని చెప్పి దానికి కారణం ట్రిపుల్ తలాక్ అని భావించి ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన మన నరేంద్ర మోడీ కనబడాలన్న పువ్వు గుర్తుకు ఓటేసినప్పుడు. అదే కరీంనగర్ పార్లమెంట్ తో పాటు ఈ దేశంలో పేదలకు సంక్షేమ ఫలాలు అందించి ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా చేసినటువంటి నరేంద్ర మోడీ మన